సో ప్రస్తుతం మనతో పాటు జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ మనతో ఉన్నారు. సో దర్పల్లి రాజశేఖర్ గారు చెప్పండి, ప్రస్తుతం ఇదైతే ఇందిరాగాంధీ భవన్ నుంచి రాజ్భవన్కి మీరైతే నిరసనగా వెళ్తున్నారు. సో అదాని అంబానీ గురించి ఏం చెప్తారు ముఖ్యంగా మీరు? ఇప్పుడు ఒకటైతే క్లియర్గా నేను చెప్తున్నా, మణిపూర్లో ఇన్ని రోజుల నుంచి ఇంత హింస జరుగుతుంటే ఎందుకు స్పందించాడు ఒక ప్రధానమంత్రిగా అని అడుగుతున్నాం. అదేవిధంగా మీకు అదానితో దోస్తాన చేస్తుంటే ప్రపంచవ్యాప్తంగా అదాని పేరు డ్యామేజ్ ఉన్నప్పుడు మీరు అదానిని ఎందుకు వెనకేసుకొస్తుండ్రు? పొద్దున్న లేస్తే ఈ దేశంలో మొత్తం ఉన్న వ్యవస్థలన్నీ కూడా అదానికి అమ్ముకున్న వాళ్ళ ఎట్లా అని ఒకసారి మోడీ గారు ఆలోచన చేయాలి. చిన్న వాళ్ళందరినీ కథం పట్టించారు, చిన్న వ్యాపారులంతా లేకుండా పోయారు, వీళ్ళందరినీ కూడా ఆలోచించాలి కదా వెంకట్. ఇప్పుడు ఒకటి ఆలోచన చెయ్యి, మణిపూర్లో ఇన్ని రోజుల అసలు మణిపూర్ మన రాష్ట్రం మన దేశంలో ఉందని తెలుసా? మణిపూర్ మన దేశంలో ఉందని ఆలోచన వస్తుందా మా మోడీ గారికి? ఏదున్నా రానున్న కాలంలో ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకుంటారు. ఉండొచ్చు ఈరోజు ఆయనకు అధికారం ఉండొచ్చు, అన్ని కరెక్ట్ ఉండొచ్చు, కానీ బట్ వన్ టైం విల్ కమ్. కానీ తెలంగాణలో చూసుకుంటే ఏదైతే అదానితో ఒప్పందం చేసుకున్నారని ప్రతిపక్షాలన్నీ చెప్తున్నటువంటి పరిస్థితి. క్లియర్గా ఉన్న ఎవరు వచ్చి ఫండ్స్ పెట్టినా తీసుకుంటాము. క్లియర్గా ఉండాలి, క్లియర్నెస్ లేదు కాబట్టి ఆపేసినాం. థ్యాంక్ యూ.